ఓం నమ శివాయ. కనబడుతున్నానా? కనబడుతున్నానా? మాట్లాడాలి. కనబడుతున్నానా నేను? ఎప్పుడన్నా చూసావా నన్ను? ఈరోజే మొదటిసారి చూస్తున్నావా? చాలా వీడియోస్ చూసినావా? సరే, మరి ఇప్పుడు నువ్వు ఎవరో నాకు తెలియదు. ఏ ఊరిలో ఉంటావు నువ్వు? నీ ఊరే చెప్పు, వేరే చెప్పొద్దు అమ్మా. ఇప్పుడు నేను చెప్తా చూడు. ఒకసారి నీ ఫోర్ హెడ్ ఇట్లా పెట్టుకో. ఇది ఇది తల ఎంటుకలది కొంచెం దగ్గరికి పెట్టుకో కెమెరాని. నువ్వు ఎప్పుడు పుట్టావు అంటే 1919 నీ పుట్టిన తేదీ. 19 అన్నీ చెప్తా నేను. ఆగు తొందరపడకు నాయన, తొందరపడకే, జర ఆగు. 19 మార్చు 1989 నువ్వు పుట్టింది. ఆనా? కరెక్టా? కరెక్టా కాదా? మరి నువ్వు ఎవరో నాకు తెలియదు. ఒక్క నిమిషం ఆగు, నేనే చెప్తా. నువ్వు ఆగా, అన్ని క్లారిటీ ఇస్తా నీకు. ఆగు, జర ఆగు. నువ్వు తొందర పడకు. ఉదయం 3 గంటలకు కదా నువ్వు పుట్టినావు, అవునా? క్లారిటీ వచ్చిందా? మీ నాయన పేరు శంకర్ నాయక్. అబ్బా, ఇప్పుడు బాగుందా? లక్ష్మి అమ్మ, అన్నం పెట్టే అమ్మ. కరెక్టా? ఇప్పుడు తెలిసిందా గురూజీ పవర్ ఏంటో? ముందే తెలుసా? సరే, టెన్షన్ పడకు. ఎలా అనిపిస్తుంది ఇట్లా నేను చెప్తా ఉంటే? చాలా టెన్షన్ అవుతుందా? టెన్షన్ పడకు, జర కూల్గా ఉండు. మంచినీళ్ళు ఉన్నాయా అక్కడ? తాగినావా? టెన్షన్ పడకు, ఇంకా మంచిగా చెప్తా. ఆగు, ఒక్కసారి నీ ఫోర్ హెడ్ ఇట్లా పెట్టు. ఇక చూడు, నీ జీవితంలో నీకేం కావాలో చెప్తాను. నువ్వు నన్ను ఎందుకు నాకు ఫోన్ చేసావో కూడా చెప్తాను. బాగా విను. నీ జీవితంలో నీకు ఒకటే ఒక గోలు, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఎట్లన్నా చేసి. 1000%. అది గురూజీ. ఇప్పుడు ఇంకో విచిత్రం చెప్తా నేను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినావు నువ్వు. టార్గెట్ రావాలని మొత్తం చెప్తా. నువ్వు మాట్లాడకు, నేనే చెప్తా. జస్ట్ నీ తలకాయ చూపించు నాకు, అంతే. సరే, ఇప్పుడు అమ్మ పేరు చెప్పాను, మీరెవరో నాకు తెలియదు. 100కి 100% కదా, 1000% అన్నావు నువ్వు. నాన్న పేరు శంకర్ నాయక్ అని చెప్పాను, కరెక్టే కదా? ఉదయం 3 గంటలకు పుట్టినవు అని చెప్పాను, కరెక్టేనా? ఇక్కడ నీకు కరెక్షన్ చేస్తా, అందుకే అడుగుతున్నా మళ్ళీ. నేను టైమ్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేస్తా. నేను చేస్తా టైమ్ ఆఫ్ బర్త్ కరెక్షన్. నీ టైమ్ ఆఫ్ బర్త్లో నువ్వు అనుకుంటున్నది 3 గంటలని, కానీ అక్కడ కొంచెము మార్పు చెయ్యాలి. ఆ మార్పు ఏందో నేను నీకు చెప్తాను, ఓకే? సరే, ఇప్పుడు టైమ్ ఆఫ్ బర్త్ అయిపోయింది, డేట్ ఆఫ్ బర్త్ అయింది, అమ్మ పేరు చెప్పాను, నాన్న పేరు చెప్పాను, మీరెవరో నాకు తెలియదు. డైరెక్ట్ మీ పేరు ఇట్లా అంతే కదా? నాకు మీరు తెలుసా చెప్పండి? నన్ను ఎప్పుడు మీరు చూడలే, వీడియోలో చూశారు, డైరెక్ట్ చూడలా? వీలు కాలేదు. మరి చాలామంది విధవలు ఏమనుకుంటారంటే ఇది నిజం కాదనుకుంటారు. వాళ్ళని నువ్వేమని చెప్తావు? కొడతావు వాళ్ళని, అన్న వాళ్ళని. రైట్, అది నాతో మాట్లాడాలంటే దేవుడితో ఏమన్నారు? వస్తుంది. ఓం నమ శివాయ. నీకు జాబు త్వరలోనే దొరుకుతుంది, గవర్నమెంట్ జాబు. అది ఎందుకు లేట్ అయిందో చెప్తాను. ఇంకా కూడా ఉన్నాయి. నీకు మ్యారేజ్ కావాలా, ఫ్యూచరు, ఇక ఇది మామూలే. ఇవి పెద్దగా నేనేం పట్టించుకోను. ఇక్కడ నీకు ప్రాబ్లం ఎందుకు అవుతుంది? గవర్నమెంట్ జాబు మరి నువ్వు ఇన్నిసార్లు ట్రై చేసావు, అయినా నీకు రావట్లేదు అంటే, ఒకటి నీ టైమ్ ఆఫ్ బర్త్లో కొంచెం చేంజెస్ చేయాలి.
టైమ్ ఆఫ్ బర్త్ నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు అనుకున్నది నేను చెప్పాను, కానీ అందులో కొంచెం చేంజెస్ చేయాలి. అదొకటి నువ్వు చూసుకో. అది ఎలా చేయాలి ఏమిటి నేను చెప్తాను. ఒకసారి మీరు సత్సంగ్కి రండి, మీకు రెమెడీస్ ఇస్తాను. మీకు రెమెడీస్ అంటే దీనికి రెమెడీస్, దేనికి మీరేం డబ్బులు ఖర్చు పెట్టే పని లేదు, ఇది ఫ్రీనే. ఓకేనా? నువ్వు ఎక్కడన్నా లక్షలు పెట్టుకో, నా దగ్గర రూపాయి అవసరం లేదు. నాలాగా చెప్పారా? పోనీ ఇంతమందికి లక్షలు పెట్టినావు కదా. ఎవరు చెప్పలేదు. అందరూ భయపెట్టారు, అందుకనే ఎక్కడ చూపెట్టుకోవాలని కూడా అనుకోలేదు. కానీ మీరు చూసి క్లారిటీగా వచ్చి ఇదైనా కాంటాక్ట్ అయినా. చాలా సంతోషం బాబు. నీకు గవర్నమెంట్ జాబ్తో డౌట్ ఉంది అమ్మా. అది స్థానిక సంస్థల ఎలక్షన్ లో జెడ్పీటీసీ ఎంపీటీసీ అవకాశం ఉంది. ఇక అవన్నీ చెప్తాను బాబు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని నేను ఏవైతే చెప్తే నీకు ఇబ్బంది కాదో అంతవరకే చెప్తా. పర్సనల్ విషయాలు నేను ఇట్లా వీడియో కాల్లో మాట్లాడటం సరికాదు. నీకు గవర్నమెంట్ జాబు వస్తుంది, ఫస్ట్ సంతోషంగా ఉండు. నీకు గవర్నమెంట్ జాబు వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఏమిటి నేను చెప్తా. ఒకసారి నువ్వు సత్సంగ్కి రా, నీకు చిన్న రెమెడీస్ చెప్తాను. ₹1 కూడా నువ్వు ఇచ్చే పని లేదు. నీకేం చేసుకోవాలో నేను చెప్తాను, అది చేసుకో. ఎందుకంటే ఈరోజు సత్సంగు బిజీగా ఉన్నాను, ఎక్కువసేపు నేను మాట్లాడలేను. గాడ్ బ్లెస్ యూ నాయనా. ఓం నమ శివాయ. లాస్ట్ నీకున్న ఫీలింగ్ ఏంటి ఇప్పుడు నాతో మాట్లాడినందుకు? ఎలా? చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నమ శివాయ. మనం త్వరలోనే కలుద్దాం. నెక్స్ట్ సత్సంగ్ నువ్వు రావాలి. ఓకే? నీకు జాబ్ వస్తుంది, నేను వచ్చేటట్టు చేస్తా. ఓకే? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నమ శివాయ, నమ శివాయ. కట్ చేయమ్మా నువ్వు ఇంకా.